హలో గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ దీప్తి, ఈఎన్టీ స్పెషలిస్ట్, అర్చన హాస్పిటల్. ఇవాళ మనం ట్రామాటిక్ ఇయర్ పర్ఫరేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఏదైనా ఇయర్ బడ్స్ వాడటము ఆర్ ఏదైనా ఇచ్చింగ్ ఉన్నప్పుడు పిన్స్ పెట్టటము, పిన్నిస్ పెట్టి క్లియర్ చేద్దాం అనుకోవటము, ఇటువంటి కండిషన్స్లో ఏంటి అంటే తెలియకుండా యూ మైట్ డ్యామేజ్ ద ఇయర్ టింపానిక్ మెంబ్రెయిన్ అనమాట. లోపల ఉండే పొరని మీరు డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకని అటువంటివి అవాయిడ్ చేయాలి యూజ్ చేయటం. కొన్నిసార్లు లౌడ్ బాంబ్ బ్లాస్ట్ లైక్ రీసెంట్గా మనకి జరిగిన ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఏరియాలో ఇటువంటి కండిషన్స్లో ఏమవుతుందంటే ఆ లౌడ్ ఎక్స్ప్లోజన్ వల్ల ఇయర్లో ఉండే టింపానిక్ మెంబ్రెయిన్ అనేది టేర్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి కండిషన్స్లో మనకి ఇయర్ పెయిన్ డెవలప్ అవుతుంది ఆర్ సడన్ లాస్ ఆఫ్ హియరింగ్ ఆర్ గుయ్యి అని శబ్దాలు రావటం, కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించడం, ఇటువంటి కండిషన్స్ ఏమన్నా మీకు డెవలప్ అయితే ఇమీడియట్గా ఒకసారి ఈఎన్టీ కన్సల్టెంట్ని కలిసి చూయించుకోవటం అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ పర్ఫరేషన్ దాన్ని కన్జర్వేటివ్ మెజర్స్ తోటి మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ యూ షుడ్ నెవర్ వాష్ ద ఇయర్ విత్ వాటర్. సో దానివల్ల మనకి కండిషన్ డిటీరియోరేటే అవుతుంది కానీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. సో ప్లీజ్ కన్సల్ట్ అండ్ ఈఎన్టీ కన్సల్టెంట్ whenever there is any problem like traumatic perforation to the ear. Thank you.